అనట్లేదని చెప్పారు మళ్ళీ, అదేం లాజిక్? అంటే ధనవంతుల పిల్లలకి అనట్లేదు కాబట్టి పేదలకు అనండి అంటున్నారు. ఉమ్, ధనవంతులు ఒక బిడ్డను అంటారు, వాళ్ళు లగ్జూరియస్గా బతకాలంటే. పేదల కంటే కదా వాళ్ళు ఇప్పుడు ఒక అపర కోటీశ్వరుడు అండి, 50 కోట్లు 100 కోట్లు ఆస్తుంది, ఉమ్, అమెరికాలో ఉంటున్నాడు. ఉమ్, వాడింట్లో వాడే తుడుచుకోవాల్సి వస్తుంది, వాడింట్లో వాడే ఊడ్చుకోవాల్సి వస్తుంది, వాడింట్లో వాడే వండుకోవాల్సి వస్తుంది, వాళ్ళింట్లో వాడే తోముకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో ఓ ₹1,00,000 జీతం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు పని మనిషి దొరుకుతారు. అవును. ఏ మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళినా ₹1,00,000 ఉన్న వాళ్ళకి ఒక 5,000 పెడితే దొరుకుతారు ఇక్కడ. అదే మీకు అమెరికాలో 10 లక్షల రూపాయల జీతం ఉన్నా పని మనిషిని పెట్టుకోలేరు. ఎందుకని? మీ జీతంతో సమానంగా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి, పెట్టుకోలేరు. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారు, 10 లక్షల జీతం నెలకి సంపాదించేవాళ్ళు కూడా వాళ్ళ అంట్లో వాళ్ళే దొంగుకుంటున్నారు, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నారు, వాళ్ళ వంటలు వాళ్ళే చేసుకుంటున్నారు కదా. అంతకైతే అప్పుడప్పుడు కాస్త రిలాక్స్ అవుతారు ఓ రోజు బయటకు వెళ్ళి, తప్పించి అదే చేసుకుంటున్నారు కదా. అలాంటి వాతావరణం ఇక్కడ ఉన్న ధనవంతుడికి రాకూడదని కోరుకుంటున్నారు ఆయన. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ భవిష్యత్తులో పేదలు ఉండాలి, బాగా ఉండాలి, ఎక్కువ మంది ఉండాలి. పేదలు ఉంటే అప్పుడు ఈవెన్ ఇప్పుడు మీకు